హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 12 అయితే రిటెన్షన్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఇందులో తెలుగు టైటన్స్ సంబంధించి ఒక పెద్ద షాక్ అయితే ఉంది. చూసే ముందు ప్రో కబడ్డీ ఫ్యాన్స్ అంతా వీడియోని గట్టిగా లైక్ చేయండి. ఎంతమంది ప్రో కబడ్డీ ఫ్యాన్స్ ఉన్నారో తెలియాలి. అండ్ కామెంట్ చేయండి తెలుగు టైటన్స్ యాక్షన్లో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది, మీకు తెలుసు కబడ్డీకి సంబంధించి. అండ్ మనం చూసినట్లయితే తెలుగు టైటన్స్ టాప్ 3 అయిన పవన్ షెరావత్, విజయ్ మాలిక్ అండ్ ఆశీష్ నర్వాల్ ఈ ముగ్గురిని కూడా రిలీజ్ చేసింది. సో ఎవరు ఆడనప్పుడు విజయ్ మాలిక్ అండ్ ఆశీష్ నర్వాల్ చాలా అద్భుతంగా ఆడారు. అండ్ వాళ్ళైతే చాలా పాయింట్స్ స్కోర్ చేశారు. తెలుగు టైటన్స్కి చాలా విన్స్ అయితే ఇచ్చారు. కానీ ఏంటంటే వీళ్ళు ఎందుకు రిలీజ్ అయ్యారంటే వీళ్ళు సీజన్ 11లో తక్కువ ధరకు వీళ్ళని కొనడం జరిగింది. అప్పుడు వీళ్ళకి ఇంత ఫేమ్ లేదు కాబట్టి తక్కువ ధరకు వచ్చారు. అప్పుడు ఇంత ఫామ్ ఉందని తెలియదు టీమ్స్కి. సో ఇప్పుడు ఏంటంటే రిటెన్షన్ అంటేనే కాస్త తక్కువ డబ్బు ఇచ్చి రిటైన్ చేసుకుంటారు. మనం చూసాం ఆశీష్ అండ్ అషు మాలిక్ అండ్ నవీన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి ప్లేయర్లు చాలాసార్లు కోటి లోపే రిటైన్ అయ్యారు. కానీ వాళ్ళ యాక్షన్లోకి వచ్చి ఉంటే 2 కోట్ల దాకా వచ్చేది. అందుకే వాళ్ళు కూడా ఈసారి రిలీజ్ అయ్యారు. సో ఇది ప్లేయర్ ఇష్టం. తెలుగు టైటన్స్ ఆఫర్ చేసిన అమౌంట్తోని విజయ్ మాలిక్, ఆశీష్ నర్వాల్ సాటిస్ఫైడ్ లేరు కావచ్చు. సో ఈసారి మాకు ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పి వాళ్ళ యాక్షన్లోకి సెల్ఫ్గా వచ్చేసి ఉంటారు. తెలుగు టైటన్స్ దగ్గర ఎఫ్బిఎం కార్డ్స్ కూడా ఉంటాయి కాబట్టి అదే డబ్బుకు రెడీ అయితే తీసుకోవచ్చు. సో అదన్నమాట ఇక్కడ లాజిక్. సో వాళ్ళైతే యాక్షన్లో తమకు ఎంత వస్తుందో చూసుకోవడానికి రిలీజ్ అయి ఉంటారు. ఎందుకంటే ఈ రిటెన్షన్లో చాలా తక్కువ డబ్బు వస్తుంది. ఆల్రెడీ తెలుగు టైటన్స్ 8 మందిని రిటైన్ చేసుకుంది. ఇందులో డిఫెన్స్ అయితే బాగుంది. డిఫెన్స్ ప్లేయర్స్ని అయితే సెట్ చేసుకున్నారు. కొందరు రైడర్స్ కూడా ఉన్నారు అండ్ అప్కమింగ్ రైడర్స్ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఒక బిగ్ ప్లేయర్, ఒక మంచి రైడర్ని తీసుకోవాల్సిన అవసరం అవుతుంది. అది పవన్ షెరావత లేకపోతే అషు మాలిక, అర్జున్ దేశ్వాల, నవీన అనేది మాత్రం ఇక్కడ చూడాల్సింది. మ్యాక్సిమం వాళ్ళ టీమ్స్ ఎఫ్బిఎం వాడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తెలుగు టైటన్స్ పవన్ షెరావత్కే ఎఫ్బిఎం వాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ విజయ్ మాలిక్ అండ్ ఆశీష్ నర్వాల్లో ఇద్దరు వచ్చే అవకాశాలు అయితే లేవు. ఇందులో ఒక్కరిని మాత్రం మళ్ళీ ఎఫ్బిఎం చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్ ఖచ్చితంగా ఈ ముగ్గురిట్లో ఇద్దరినైతే మళ్ళీ తీసుకుంటుంది అండ్ ఒక్కరిని విడిచిపెట్టే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఒకవేళ యాక్షన్లో వీలై అషు మాలిక్ కనుక ఫస్టే వచ్చినట్లయితే అండ్ అదేవిధంగా నవీన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి వాళ్ళకు వెళ్ళొచ్చు, చెప్పలేము. కానీ పవన్ షెరావత్ని అయితే ఈ సీజన్ విడిచిపెడతారని అనిపించట్లేదు. ఎఫ్బిఎం వాడతారు అవసరమైతే. ఒకవేళ పవన్ షెరావత్ యాక్షన్కు ముందే వస్తే అతని కోసం ఎఫ్బిఎం వాడే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఆ ప్లేయర్ సెల్ఫ్ డిసిజన్తో వాళ్ళ యాక్షన్కి అయితే వెళ్ళారు.